నమస్తే, వెల్కమ్ టు స్టార్ టెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి. నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథున నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేడం, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో చక్కగా ఈ గ్రహ సంచారాలన్నీ పరిగణనలోకి తీసుకుని మీకు ఫైనాన్షియల్గా బాగుంటుందండి. అంటే ఫస్ట్ థింగ్ పాజిటివ్ ఆస్పెక్ట్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఫైనాన్షియలీ చాలా బాగుంటుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ కానివ్వండి, ఎస్పెషలీ ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి మీకు విశేషంగా ఈ ఫ్యాక్టర్ గురించి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు నేను ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ అన్నాను కదా అని మిథున రాశి వారి ఇదివరలో ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ చేయని వాళ్ళు హడావుడిగా ఇప్పుడు చేసేసి ఆ ప్రాఫిట్లు ఏవో తెచ్చేసుకుందాం అని చెప్పేసేసి అలా కాదండి. ఈ నెల అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ మంత్ కనుక మీరు చక్కగా ఆచితూర్చి కనుక చేసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో మీరు చక్కగా ప్రాఫిట్స్ చూడడానికి ఆస్కారాలు బలంగా ఏర్పడుతున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా బాగున్నాయండి. అమ్మకాలు, కొనుగోళ్ళు, ఎంతో కాలంగా ఇల్లు కానీ ఏదైనా సైట్ కానీ కొందాం అనుకున్నారు, అమ్ముదాం అనుకున్నారు, ఒకటి అమ్మి రెండోది కొందాం అనుకున్నారు, సంతోషం, ముందుకెళ్ళండి. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. ఇంకా వద్దాం, ఇంకా నెక్స్ట్ ఫస్ట్ పాజిటివ్ చెప్తారు. తర్వాత ఇక్కడ మీకు అంటే గత కొన్నాళ్ళుగా ఏదైనా కాస్త మెడికల్గా ఏదైనా కొంచెం అలారం ఏమైనా మోగుతుంటే బాడీలో, డోంట్ నెగ్లెక్ట్. సీరియస్లీ అక్టోబర్ 20th వరకు గత ఫస్ట్ 20 days మాత్రం చిన్న నొప్పైనా, చిన్న తీపైన, చిన్న తలనొప్పి, చిన్న కనుబొమ్మ నొప్పి, అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. అలాంటిదైనా కూడా దయుంచి ఒక్కసారి మెడికల్ సపోర్ట్ తీసుకోండి. ఏదో అయి ఉంటుందిలే, దేనికో వచ్చి ఉంటుందిలే, ఆ రోజు నిద్ర లేదులే అని దాన్ని వెనక్కి తోసేయద్దు. ఓకే, ఫస్ట్ 20 days మాత్రం. ఎందుకంటే ఒకదానికి లింక్ ఇంకొకటి ఏర్పడటానికి ఇక్కడ 20 రోజుల్లో అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ కూడా అంటే మీ జాబ్స్లో కానివ్వండి, ఎవరైనా ఐటీ సెక్టర్స్లో ఉంటేనమ్మా వీళ్ళు ఐటీ సెక్టర్స్లో ఉన్నా సరే చాలా ఆచితూచి వ్యవహరించండి. గబుక్కున అంటే ఇన్నాళ్ళు మేము చేశాం కదా, మాకు తెలుసు కదా, ఈ ప్రాజెక్ట్ని మేమే డీల్ చేశాం కదా అని గబుక్కున బాస్ దగ్గర ఒక మాట అనడము, లేకపోతే టీమ్స్లో మీకు సుపీరియారిటీ రావాలని ఒక మాట అనడము, అలాంటిది మాత్రం ఈ నెలలో కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఫస్ట్ 20 days మాత్రం చాలా చాలా జాగ్రత్త అండి. మదర్స్ హెల్త్, మదర్ ఫిగర్స్ హెల్త్,
ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రం చాలా జాగ్రత్త. వాళ్ళు ఏదైనా చిన్న కంప్లైంట్ ఇస్తే పరిగెత్తండి. ఓకే. వాళ్ళని వెళ్ళి చూపించుకోమండం కానివ్వండి, చూపించుకుంటే బాగుంటుంది కదా అనడం కానివ్వండి, నాకు సెలవులు వచ్చినప్పుడు వస్తానడం కానివ్వండి, డిసెంబర్లో సెలవులన్నీ దాచుకున్నాను అప్పుడు వెళ్తానడం కానివ్వండి, అలాంటివి వద్దు. అలాంటివి చేయకుండా ఉండండి. తర్వాత ఇక్కడ మీకు అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో బాగుంటాయి అన్నాను కదా. సో ఆ రకంగా ఏమవుతుందంటే కొన్ని ప్రెషర్స్ మీ జీవిత భాగస్వాముల దగ్గర నుంచి, అంటే మగవాళ్ళు మిథున రాశి వాళ్ళు అయితే వైఫ్స్ దగ్గర నుంచి, వైఫ్స్ మిథున రాశి వాళ్ళు అయితే మగవాళ్ళ దగ్గర నుంచి, ఇరువురు వర్కింగ్ అయినా ఇరువురు వర్కింగ్ కాకపోయినా కూడాను మీకు అదర్ పార్ట్నర్ దగ్గర నుంచి ఎక్స్పెండిచర్ మాత్రం బీభత్సంగా అవుతుంది. బీభత్సం ఇస్ ద రైట్ వర్డ్. అది షో ఆఫ్కి కానివ్వండి, లేదా ప్రెషర్కి గురై కానివ్వండి, లేదా ఒకళ్ళు తీసుకున్నారని మనం కూడా తీసుకుంటే బాగుంటుందని కానివ్వండి, ఏదో ఒక ఆలోచన చేత తీసుకోవడం మాత్రం జరుగుతుంది. మొత్తానికి అంటే దాన్ని ఏమంటారు, కుండ పగిలే అంత ఎక్స్పెండిచర్ అనమాట. అయ్యో, అంత ఎక్స్పెండిచర్ అన్నారంటే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. అలాంటివి అవుతూ ఉంటాయి. సో అలాంటివి అయినప్పుడు ఫ్రస్ట్రేషన్ కి గురవడం సహజం. రాత్రికల్లా బిల్లు చూడంగానే బీపీ రేజ్ అవుతుంది. బ్యాంక్ నుంచి వాడు చిన్న లవ్ మెసేజ్ పంపిస్తాడు కదా, ఆ లవ్ మెసేజ్ చూడంగానే వైఫ్ కి అక్షంతలు పడతాయి, నీ మూలా అనే, లేకపోతే వైఫ్ కి హస్బెండ్ నీ మూలా అనే. నేను అడిగాను అనుకో, నువ్వెందుకు కొనిచ్చావు, నీ బుద్ధి ఏమైంది, అయితే వస్తుంది. ఇలాంటివి వద్దు. అంటే నేను ఎందుకు ఇలా సరదాగా మీ ఇద్దరం అంటున్నామంటే, కించపరచడానికి కాదండి, ఆ ఫ్రస్ట్రేషన్కి గురై గబుక్కున్న మాటలు అనుకుంటారేమోనని. అది అనగానే మాటలు ఉండవుగా, ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది. ఆ తర్వాత పక్క రోజు టిఫిన్ తినరు. ఇవన్నీ ఎందుకు అనుకుంటా ఉంటే పోలా, సింపుల్. కొనొద్దు, గొడవే లేదు. ఇలాంటివి కాస్త చూసుకుంటూ, హెల్త్ ఆస్పెక్ట్స్లో కొంచెం చూసుకుంటూ మేనేజ్ యువర్ ఫైనాన్సెస్ వెల్ దిస్ పర్టిక్యులర్ మంత్. ఇది కనుక చేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అక్టోబర్ మంత్ విల్ బి పీస్ఫుల్. ఆల్ ది బెస్ట్.